ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులకు మరి ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అమరస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ముందు మాట, దేవుడు మత సంస్థాపకుడు కాడు. ఈ లోకంలో దేవుడు ఏ మతాన్ని స్థాపించలేదు. ఒక నిర్దిష్టమైన మతం దేవుడి మీద పేటెంట్ హక్కులు కలిగి ఉండదు. వాక్య పఠనము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నేటి ధ్యానాంశము దేవుని మహిమను పొందుట. నేటి ధ్యానాంశము దేవుని మహిమను పొందుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకుందాము. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒకసారి మనము గమనించినట్లయితే ఏ భేదమును లేదు అని మరి ఇక్కడ పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రికలో చెబుతున్నాడు. ఏ భేదమును లేదు, గొప్ప కొద్ది అనే భేదము లేదు, ధనవంతులు పేదలు అనేటటువంటి భేదము లేదు, నలుపు తెలుపు అనున్నటువంటి భేదము లేదు, లేదా ఆసియా ఖండము వారు లేదా ఆఫ్రికా ఖండము వారు అనున్నటువంటి భేదము లేదు, లేదా ఆ దేశాల భేదము లేదు, రాష్ట్రాల భేదము లేదు, భాషల భేదము లేదు, ఆ తర్వాత ప్రాంతాల భేదములు లేవు. కానీ ఏ భేదమును లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్త్రీలు అందరూ, పురుషులు అందరూ, స్త్రీ పురుషులందరూ అనున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఏ భేదమును లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అందరూ పాపము చేసినారు. అందరూ అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపము చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క మహిమను, లేకపోతే ఆ యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసినాడు. ఆదాము ఏ విధముగా అయితే పాపము చేసినాడో, ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపము ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా సంప్రాప్తమైనందువలన మానవులు కూడా భేదము లేకుండా అందరూ కూడా పాపము చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాము. దేవుడు తన యొక్క మహిమను మానవులకు అనుగ్రహించాలని మరి ఆయన అనుకుంటున్నాడు. ఎందుకనగా మానవులు పాపము చేసి దేవుడు ఇచ్చినటువంటి మహిమను వారు కోల్పోయినారు. దేవుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికతను వారు కోల్పోయినారు. కాబట్టి వారు కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమను, లేకపోతే దేవునితో వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, సంబంధాన్ని, బాంధవ్యాన్ని, సామీప్యతను వారు పాపము చేయటం ద్వారా కోల్పోయినారు. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పాపము చేయటం ద్వారా వారు కోల్పోయినారు. అదే విధముగా దేవునికి అవిధేయులగుట ద్వారా వారు దేవుని విడిచిపెట్టినటువంటి వారుగా కనబడుచున్నారు. దేవుడు లేనటువంటి వారుగా కనబడుచున్నారు. ఈ లోకంలో దేవుడు లేనటువంటి వారుగా వారు కనబడుచు ఇదిగో తమకు ఇష్టం వచ్చినటువంటి త్రోవలకు వారు తొలగిపోయినటువంటి వారుగా కనబడుచున్నారు. అందువలన వారు పాపము చేస్తూ ఉన్నారు. పాపము చేస్తూ ఉన్నందువలన వారు దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క మహిమను పొందలేకపోతున్నారు అని మనం చూస్తున్నాం. మానవులు కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమను దేవుడు తిరిగి ఇచ్చేటందుకు సంకల్పించినందువలన ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదే మనము 24వ వచనంలో మనము చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నారు. అదే సందర్భంలో మళ్ళీ ఏమంటున్నాడంటే, నమ్మువారు ఆయన కృపచేత. కాబట్టి నమ్మేటటువంటి వారికి దేవుడు మహిమను సిద్ధపరిచి ఉన్నాడు. నమ్మేటటువంటి వారికి దేవుడు మహిమను ఇవ్వనంటున్నాడు. ఏ విధంగానంటే ఇదిగో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తునందు దేవుడు మానవులను విమోచిస్తూ ఉంటున్నాడు. మానవులు చేసినటువంటి పాపముల నుండి, మానవులు చేసినటువంటి అపరాధముల నుండి, మానవుల యొక్క శాపముల నుండి, మానవుల యొక్క అవిధేయత నుండి దేవుడు వారిని విడిపించవలనని సంకల్పించినాడు. సంకల్పించి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నాడు. ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు మానవుల పాపముల నిమిత్తము, మానవుల
మానవులను వారి శాపముల నుండి అపరాధముల నుండి విమోచించి వారికి దేవుని మహిమను అనుగ్రహించుటకు, దేవుని నీతిని అనుగ్రహించుటకు ఇదిగో ఆయన మరి ఈ లోకమందు ఎన్నో శ్రమలను అనుభవించినాడు. మానవుల ద్వారా ఆయన నిందలు పొంది ఉన్నాడు, అవమానములు పొంది ఉంటున్నాడు. ఇదిగో మానవుల ద్వారా ఆయన అపహసించబడి ఉంటున్నాడు. ఇదిగో మానవులు ఆయనను వేలకోలము చేసినటువంటి వారుగా ఉంటున్నారు. అదే విధంగా ఆయనను మరి కొరడాలతో కొట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆయన పైన భారమైనటువంటి సిలువను మోపినారు. ఇదిగో ఆ యొక్క సిలువను మోసుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో ఆ కల్వరిగిరి వరకు కూడా ఆయన నడిచినాడు. ఆ ఎర్రటెండలో ఆ భారమైనటువంటి సిలువను మోసుకొని ఆయన కల్వరిగిరి వరకు ఆయన నడిచి ఉంటున్నాడు. ఆ కల్వరిగిరి సిలువలో ఆ కల్వరిగిరి పైన ఆయనను సిలువ పైన పరుండబెట్టి ఆయన చేతులలో మేకులు గుర్చినారు. అప్పుడు రక్తము కారినది. ఆయన పాదములలో మేకులు గుర్చినారు. అప్పుడు రక్తము కారినది. ఇదిగో ఆయన్ను సిలువను వేసి ఉన్నారు. ఆయన భూమికి ఆకాశమునకు మధ్య వ్రేలాడినాడు. ఇదిగో ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచి ఉంటున్నారు. అప్పటికే ఆయన తలపైన ముళ్ళ కిరీటము ఉంటున్నది. ఇదిగో చేతులపైన వారు చేసినటువంటి గాయముల ద్వారా రక్తము కారి ఉంటున్నది. పాదములలో వారు చేసినటువంటి గాయముల ద్వారా రక్తము కారి ఉంటున్నది. ముళ్ళ కిరీటము పెట్టుట ద్వారా ఇదిగో ఆ శిరస్సు నుండి రక్తము కారి ఉంటున్నది. బల్లెముతో పొడుచుట ద్వారా ఆ యొక్క రక్తము కారి ఉంటున్నది. ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహాబాధలను మహాహింసలను ఆ యొక్క శిలువ పైన ఆయన అనుభవించినాడు, భరించినాడు. ఆ విధముగా అనుభవించి భరించి తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతటిని కూడా ఆయన కార్చి ఉంటున్నాడు. కార్చి ఇదిగో పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ఇదిగో తన యొక్క ఆత్మను ఏలి ఏలి లామా సబక్తాన్ని బిగ్గరగా కేక వేసి అప్పగించుకునేటువంటి వాడుగా కనబడుచున్నాడు. తిరిగి ఆయన సమాధి చేయబడినాడు. అయితే మూడవ దినమందు ఆయన పునరుత్థానుడై లేచి మరి పరలోకమునకు ఆరోహణమైనాడు. తిరిగి ఆయన రెండవసారి రానయించున్నాడు. కాబట్టి ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవులను విమోచించుటకు, వారి యొక్క పాపముల నుండి శాపముల నుండి అపరాధముల నుండి విమోచించుటకు ఆ కల్వరిగిరి శిలువలో తన యొక్క రక్తమును కార్చి ఉంటున్నాడు. ఆ కార్చినటువంటి ఆ యొక్క రక్తం చేత ఎవరైతే ఆయన శరణు వేరుతారో, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి పాపిని గ్రహించి ప్రభువా నేను పాపిని, నా పాపములను కడుగుమని ఒప్పుకుంటారో, మారు మనసు పొందుతారో, పశ్చాత్తాపపడతారో అటువంటి వారందరినీ కూడా ఆయన తన యొక్క శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి నూతన సృష్టిగా చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇదిగో వారి యొక్క మనసులను మార్చి నూతనమైనటువంటి మనసును వారికి దయచేయనటువంటి వాడుగా ఉన్నాడు. వారి హృదయాలను మార్చి వారికి నూతనమైనటువంటి హృదయంను దయచేయనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిలువ రక్తం ద్వారా మానవులను ఒక రూపాంతరము పొందినటువంటి అనుభవంలోనికి ఆయన నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక నూతన సృష్టిగా ఆయన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క వరము, అది దేవుని యొక్క ఉచిత కృప అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆయన ఎంతో కృపామయుడు, ఆయన ఎంతో కరుణామయుడు. కావున మానవుల పట్ల ఆయన తనకున్నట్టు ప్రేమని వ్యక్తం చేయుటకు ఆయన ఆ విధంగా శిలువ పైన మరణమును అనుభవించినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ విధంగా యేసుక్రీస్తు మరణించినందువలన ఆ మరణించినటువంటి యేసుక్రీస్తును నమ్మునటువంటి వారు ఆయన కృప చేతనే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి శిలువపై మరణించినటువంటి యేసుక్రీస్తు చేత కృప మరణం చేత ఆ యొక్క రక్తం చేత ఆయన యొక్క కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అని మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు నందు మానవులకు విమోచనము కలుగుచున్నది, పాప విమోచనము కలుగుచున్నది, శాప విమోచనము కలుగుచున్నది, తాము చేసినటువంటి అవిధేయతకు విమోచనము కలుగుతూ ఉంటున్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా శిలువ రక్తం ద్వారా మానవులు ఈ యొక్క విమోచనమును మరి ఉచితముగా పొందుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి యొక్క విమోచనము ఉచితముగా ఇస్తున్నటువంటి విమోచనముగా కనబడుతున్నది. ఇది పాప క్షమాపణ, ఇది రక్షణ భాగ్యము, ఇది నిత్య జీవము, ఇది పరలోక పౌరసత్వము, ఇది పౌరలోక వారసత్వము, ఇది దేవునితో కూడా సదాకాలము నివసించినటువంటి ఒక గొప్ప భాగ్యముగా మనకు కనబడుతున్నది. దానినే ఇక్కడ విమోచనము అని మనము చెప్పుకొనుచున్నాము. కావున క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఏ భేదము లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి ఆయన మానవులకు బదులుగా శిలువ పైన తన రక్తమును కార్చి మానవులు పొందవలసినటువంటి శిక్షను ఆ శిలువ పైన ఆయనే అనుభవించి భరించి ఆ యొక్క శిక్షను యావత్తు తనపైన వేసుకొని మానవులకు శిక్ష లేకుండా చేసి ఉన్నాడు, మానవులకు మరణము లేకుండా చేసి ఉంటున్నాడు. తద్వారా మానవులకు ఆయన మహిమను ప్రసాదించినటువంటి వాడుగా కనబడుచుంటున్నాడు. కాబట్టి సోమవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నారు. అనీతిమంతులైనటువంటి మానవులు, పాపము చేసినటువంటి మానవులు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నారు. నీతిమంతులు
నీతిమంతులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులని మనం చూస్తుంటున్నాము. నీతిమంతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుదురు. ఈ లోకంలో మరి దేవుని చేత నీతిమంతులుగా చేయబడినటువంటి వారు ఎంతో ధన్యులుగా మనము చూస్తుంటున్నాము. ఈ లోక సంబంధమైనటువంటి నీతి వేరు, దేవుడు అనుగ్రహించినటువంటి నీతి వేరు. ఈ లోక సంబంధమైనటువంటి నీతి మనిషిని మంచివాడుగా పిలిపిస్తుంది, కానీ దేవుడు ఇచ్చినటువంటి నీతి పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు పాప క్షమాపణను, పాపముల నుండి విమోచనను దయచేస్తుంది. కాబట్టి దేవుని యొక్క నీతి ఎంతో అమూల్యమైనటువంటిదిగా మనము చూస్తున్నాము. ఆ నీతి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను మానవులు పొందుకొనుటకు వీలు కలుగుతుంది. ఎప్పుడైతే మానవులు యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారో అప్పుడే వారు దేవుని యొక్క మహిమను పొందినటువంటి వారుగా కనబడుచున్నారు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ యొక్క విమోచనము, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క నీతిమంతత్వము ఇది ఎంత కూడా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమగా మనకు కనబడుచు ఉన్నది. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 22వ వచనములో మనము చూసినట్లయితే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, ఇది ఎంతో మరి భారభరితమైనటువంటి ప్రార్థనగా మనకు కనబడుతున్నది. ఆ తర్వాత దేవునికి మరి మరబోయినటువంటి యేసుక్రీస్తుకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ యొక్క ప్రార్థన సూచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ ప్రార్థనలో ఎంతో గొప్ప విషయాలను మనము గమనించగలము. ఇక్కడ 22వ వచనంలో మనం చూసినప్పుడు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండేవలనని అని మనం చూస్తుంటున్నాము. అనగా తండ్రి కుమారులు ఏ విధముగా అయితే ఏకమై ఉంటున్నారో, ఒకటిగా ఉంటున్నారో, అదే విధముగా వారిని నమ్ముకున్నటువంటి వారు, వారి శిష్యులైనటువంటి వారు కూడా ఏకమై ఉండాలని వారు ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి వారు కూడా ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు నాకు ఏ మహిమను అయితే నువ్వు అనుగ్రహించినావో అదే మహిమను నా యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా నేను ఇచ్చి ఉంటున్నాను. వారు మరి ఎవరికైతే ప్రకటిస్తారో, వారి ద్వారా ఎవరైతే నమ్ముకుంటారో వారికి కూడా ఆ యొక్క మహిమను నేను అనుగ్రహిస్తున్నాను అని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిస్తుంటున్నాడు. ఈ యొక్క దేవుని మహిమను పొందుకొనవలనంటే ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునితో ఏ విధంగా అయితే ఏకంగా ఉంటున్నాడో అదే విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా, ఆయన శిష్యుల ద్వారా విని నమ్ముకున్నటువంటి వారు, ఆనాటి నుండి నేటి వరకు కూడా నమ్ముకుంటూ వస్తున్నటువంటి వారు కూడా ఏకముగా ఉండవలెనని కోరుకుంటూ ఉంటున్నాడు. ఆ విధంగా ఏకముగా ఉండుట వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మహిమను ఇస్తున్నాడని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందవలనంటే ఇదిగో ఏకత్వము, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, సహోదరుల ఐక్యత ఎంతో అవసరము అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యము మనకు జ్ఞాపకము చేస్తుంటున్నది. కాబట్టి దేవుని యొక్క మహిమను మనం పొందాలి, దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉండాలి అంటే ఐక్యమత్యము మనము కలిగినటువంటి వారంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఎవరైతే ఐక్యముగా ఉంటున్నారో, ఎవరైతే ఏకభాగ్య భావం కలిగినటువంటి వారుగా ఉన్నారో వారందరిలో కూడా దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆ మహిమ చూసినటువంటి వారికి కనబడుచున్నది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి అదే విధంగా 23వ వచనంలో కూడా మనము చూసినప్పుడు వారి యందు నేనును నా యందు నేనును ఉండుట వలన, వారి యందు నేనును అనగా నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి యందు నేను ఉంటున్నాను, అదే విధంగా నీవు నా యందు ఉంటున్నావు అని దేవునితో ప్రార్థిస్తుంటున్నాడు. కాబట్టి నీవు నా యందు ఉంటున్నావు, అదే విధంగా నేను కూడా వారిలో అనగా నా యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వారిలో నేను కూడా ఉంటున్నాను అని ప్రభు ఇక్కడ చెప్తుంటున్నాడు. ఆ విధంగా ఉండుట వలన ఏమి జరుగుతున్నదంటే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉంటున్నారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు సంపూర్ణులుగా చేయబడవలెను, వారు ఏకముగా ఉండవలెనని కోరుచూ ఉంటున్నారు. వారు సంపూర్ణులుగా చేయబడాలి, ఏకముగా ఉండాలి అంటే వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఏకముగా ఉండుటకు మనమందరం కూడా సంపూర్ణములుగా చేయబడవలసినటువంటి వారంగా ఉన్నాము. సంపూర్ణత, ఐక్యత అనున్నది దేవుని యొక్క మహిమను పొందుటకు ఎంతో ప్రాముఖ్యముగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, ఇంకా నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకొనున్నట్లు. కాబట్టి లోకము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏమిటంటే యేసుక్రీస్తును దేవుడు ఈ లోకములోనికి పంపించి ఉన్నాడని, యేసుక్రీస్తును దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడన్న విషయాన్ని ఈ లోకము తెలుసుకోవాలి. ఈ లోకము తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి?
ఇదిగో విశ్వాసులైనటువంటి వారు పరిపూర్ణులుగా ఉండాలి, వారు ఐక్యముగా ఉండాలి. ఆ పరిపూర్ణత ఐక్యత వారు క్రీస్తునందు ఉండుట వలన వారికి కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు ఇచ్చినటువంటి మహిమను తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఈ యొక్క మహిమను తమలోనే తాము కలిగి ఉన్నారు. ఏ విధముగా అంటే వారిని చూసి మరి లోకము గుర్తిస్తూ ఉన్నది. ఏమని గుర్తిస్తున్నది? యేసుక్రీస్తు ప్రభువును దేవుడి లోకములోనికి పంపించాడని, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఎంతగానో ప్రేమించాడని, ఆ తర్వాత ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు సంపూర్ణులుగా ఉన్నారని, అదిగో వారందరూ కూడా ఐక్యంగా ఉన్నారని, వారందరూ యేసుక్రీస్తునందు ఉన్నారని, యేసుక్రీస్తు దేవుని యందు ఉన్నాడని లోకము గుర్తించిన తరువాత ఇదిగో దేవుని యొక్క మహిమను మనం పొందినటువంటి వారముగా ఉన్నామని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తునందు ఐక్యము కలిగి సంపూర్ణత కలిగినటువంటి వారు ఇదిగో తమలోనే దేవుని యొక్క మహిమను కలిగి దేవుని యొక్క మహిమను వాళ్ళు ప్రతిఫలిస్తుంటున్నారు, ప్రతిబింబిస్తున్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా మనము దేవుని యొక్క మహిమను పొందుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించానో అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఈ లోకము పుట్టక మనుపే క్రీస్తు యేసునందు ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అనగా ఈ లోకము పుట్టక ముందే దేవుడు ఎవరు రక్షణ పొందవలెనో వారిని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆయన చిత్తంలో ఆయన ముందుగానే నిర్ణయించుకొని ఉంటున్నాడు. ఇదిగో ఆయన చిత్తంలో ఈ లోకంలో మరి మానవులను సృష్టించిన తర్వాత వారు పాపము చేయబోచున్నారు. వారు పాపము చేసి తాను అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటున్నారు. ఆ తర్వాత వారి కోసము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపనయింటున్నాడు. మరి వారి ద్వారా మరి ఎందరెందరో రక్షణ పొందనయింటున్నారు. వారినందరినీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు ముందుగానే ఏర్పరచుకొని ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరైతే దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వారుగా కనబడుచున్నారో వారిని దేవుడు పిలిచెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు పిలుస్తుంటున్నాడు, తన కుమారుని యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు, యేసు ప్రభు యొక్క శిలువ యొద్దకు రమ్మని పిలుస్తుంటున్నాడు. ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని పిలుస్తున్నాడు. పిలువబడినటువంటి వారుగా కనబడుచుంటున్నారు. నిర్ణయింపబడిన వారు, ఆ తర్వాత పిలువబడినటువంటి వారు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మానవులు ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడతారు? ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇదిగో యేసుక్రీస్తునకు మరి వారు తమ యొక్క హృదయాలను అప్పగించి, ఇదిగో యేసుక్రీస్తుకు తమ యొక్క మనసులను అప్పగించి, తమ యొక్క జీవితాన్ని అప్పగించి, ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందుతారో అలాంటి వారందరూ కూడా ఇదిగో ఏర్పరచబడినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారిని ఇదిగో దేవుడు పిలుచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు ఇదిగో నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడినారో వారిని మహిమపరచను అని చెప్పేసి మనం చూస్తున్నాము. నిజంగా ఇది ఎంతో గొప్ప మహిమ ఉంటున్నది. అనగా దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారము, ఇదిగో దేవుని యొక్క ధర్మం అంటే ఏంటిదో తెలియనటువంటి వారము, ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలియనటువంటి వారము, పాత నిబంధన అంటే ఏమిటో తెలియనటువంటి వారము, కృత నిబంధన అంటే ఏమిటో తెలియనటువంటి వారము, అసలు దేవుడే లేనటువంటి వారైనటువంటి మనలను ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకొని, ఆయన ముందుగానే పిలుచుకొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చినాడంటే నిజంగా అది ఎంతో గొప్ప మహిమగా ఉంటున్నది. ఈ యొక్క మహిమను దేవుడు అనేక హృదయాలలో ఉంచి ఉంటున్నాడు, మనలో ఉంచి ఉంటున్నాడు. ఇటు మహిమను దేవుడు మనకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ విధంగా దేవుడు మనకు మహిమను అనుగ్రహించాలని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి మనము చాలా ధన్యులము. నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము, ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము ఎంతో ధన్యులము అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క
వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనమందరం కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేస్తున్నాము. ఇదిగో మనము అద్దము వలె ఉంటున్నాము. మనము అద్దము వలె ఉంటుండగా ఈ యొక్క అద్దములో ప్రభు యొక్క ముఖము మరి కనబడుచు ఉన్నది. ఆ యొక్క ముఖంలో నుంచి మహిమ ప్రకాశిస్తూ ఉంటున్నది. ఆ యొక్క మహిమను ఇదిగో ఈ లోకము చూడగలుగుతున్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ముసుగు లేని ముఖముతో మనము ఆయన యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నామని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉంటున్నారు. దేవుని యొక్క మహిమ మనలో నుండి అద్దము వలె ఇదిగో ప్రతిబింబిస్తోంది, ఇది ప్రకాశిస్తోంది, ఇదిగో కనబడుచు ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ యొక్క మహిమకు ముసుగు లేదు. ముసుగు తీసివేయబడినటువంటి ముఖములు కలిగినటువంటి వారమై మన యొక్క ముఖముల ద్వారా ప్రభు యొక్క మహిమను మనము ప్రకాశింప చేస్తూ ఉంటున్నాము. అంతేకాదు ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ పౌలు చెబుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తున్నాడంటే మనలను యేసుక్రీస్తు పోలికలోనికి మార్చుతూ ఉంటున్నాడు. మనమందరం కూడా యేసుక్రీస్తు వలె జీవించుటకు, మనమందరం కూడా యేసుక్రీస్తు వలె ఈ లోకంలో మాట్లాడుటకు, యేసుక్రీస్తు వలె ఈ లోకంలో ప్రవర్తించుటకు ఒక పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? మార్చుతున్నాడు, ఆ పోలికగా చేస్తున్నాడని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలను యేసుక్రీస్తు పోలికలోనికి మార్చున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడుతున్నందువలన దేవుని యొక్క మహిమ మన యొక్క ముఖములలో నుండి ప్రకాశిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క పోలికగా మార్చబడుతున్నాము. మనము ఆయన వలె మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారుగా ఉన్నాము. క్రీస్తు మనసు కలిగి లోకంలో జీవించినటువంటి వారముగా ఉన్నాము. క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతను కలిగి లోకంలో మనము జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆయన శ్రమ పొందిన వాడే ఎడల ఆయన కూడా మనం ఈ లోకంలో శ్రమ పొందవలసినటువంటి వారంగా ఉన్నాము. అన్ని విషయంలో కూడా మనము క్రీస్తును పోలి నడుచుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకనగా ఆయన మనలో తన యొక్క మహిమను ఉంచినాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. అదే ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనం చదివినట్లయితే సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే సత్క్రియ చేయు ప్రతివానికి అని చెబుతున్నాడు. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది అని మనం చూస్తున్నాము. మనం ధ్యానాంశము దేవుని యొక్క మహిమ పొందుట. కాబట్టి దేవుని యొక్క మహిమను ఏ విధంగా పొందవలెను? సత్క్రియలను చేయట ద్వారా దేవుని యొక్క మహిమను మనము పొందవలెను. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను ఆయన తన కోసరము ముందుగానే నియమించుకొనెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. మనం ఏర్పాటు చేయబడినటువంటి వారము, దేని నిమిత్తము? సత్క్రియలను చేయుటకు ఏర్పరచబడినటువంటి వారము అని మనం చూస్తుంటున్నాము. అందుకే మనం చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మనుషులు మీ యొక్క సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మీ తండ్రిని మహిమపరచాలంటే వారు మీ సత్క్రియలను చూడాలి. వారు మీ సత్క్రియలను చూడాలంటే వారి ఎదుట మీరు సత్క్రియలను చేయవలెనని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. సత్క్రియలు అనబడినటువంటి వెలుగును మనుషుల ఎదుట మనము ప్రకాశించున్నటువంటి వారముగా ఉండవలెను. మనలో నుండి వెలుగు ప్రకాశించాలి. సత్క్రియల రూపంలో ఆ వెలుగు ప్రకాశించాలి. సత్క్రియలు చేయటం ద్వారా మనము దేవుని యొక్క మహిమపరుచున్నటువంటి వారంగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని యందు విశ్వసిస్తున్నాము. అయితే విశ్వాసము క్రియలతో కూడినటువంటి విశ్వాసమై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి మనం చూస్తున్నాము. అదే విధంగా నీవు సత్క్రియ చేయనీడలా వాకిటనే పాపము పొంచి ఉండునని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి సత్క్రియలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి సత్క్రియలు చేయటం ద్వారా మరి దేవునిని మహిమపరచవలసినటువంటి వారముగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే అన్యజనులో ఈ మర్మము యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమను మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉంటున్నదో ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అన్యజనులు దేవుని యొక్క మర్మమును అనగా అన్యజనులు ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయినాడన్న సంగతిని అని చెప్పి మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడే మహిమ అయింటున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తే మహిమ అయింటున్నాడు. మహిమ అయినటువంటి యేసుక్రీస్తే మన యందు ఉంటున్నాడు, మన హృదయంలో ఉంటున్నాడు, మన
మనసులో ఉంటున్నాడు, మన యొక్క ఆలోచనలలో ఉంటున్నాడు, మన యొక్క జీవితంలో ఉంటున్నాడు. కాబట్టి ఆయనే మహిమగా మన ద్వారా లోకంలో ప్రకాశిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా కుమారుడు మహిమగా కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు మహిమగా మనకు కనబడుచుంటున్నాడు. ఆయన మహిమను మనము పొందినటువంటి వారంగా కనబడుచుంటున్నాము. కాబట్టి సహోదరులారా, మనం ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మహిమను పొందుటను గురించి చదివి ఉంటున్నాము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని మనం చూసినాము. అదే విధముగా ఉచితముగా ఆయన కృప వలననే నీతిమంతులుగా తీర్చబడుతున్నారని మనం చూస్తుంటున్నాము. ఆ తర్వాత దేవుడు మనలను ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన మనలను నిర్ణయించుకొని ఉన్నాడు. ఆయనను మనలను పిలుచుకొని ఉంటున్నాడు. ఆయన ఉచితంగా నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. ఆయన ఉచితంగా తన యొక్క మహిమను మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాము. అదే విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన తన యొక్క మహిమను అనుగ్రహించి ఉంటున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలని ప్రభు ఉద్దేశించి ఉంటున్నాడు. అదే విధంగా యేసుక్రీస్తును దేవుడు ఎంతగానో ప్రేమించాడని, యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడని లోకమును తెలుసుకొనులాగున దివ్యేసు ప్రభు తన యొక్క మహిమను తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఉంచినాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి మానవులందరూ ఏ భేదము లేకుండా పాపము చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. కావున మానవులందరూ కూడా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఇదిగో ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం చేత తమ యొక్క పాపములను కడిగి వేసుకొని ఇదిగో ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క మహిమను పొందుకొనవలెను. ఎవరైతే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను పొందుకుంటారో అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని యొక్క రాజ్యంలో శాశ్వత కాలము దేవునితో కూడా జీవిస్తారన్నట్టు విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఈ వాక్యం వినేటువంటి వారు ఇంకా ఎంతమంది అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచలేదో, ఇంకా ఎంతమంది అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరికి రాలేదో, ఇంకా ఎంతమంది అయితే యేసుక్రీస్తు శిలువ రక్తం చేత తమ యొక్క పాపములను తమ యొక్క అపరాధములను కడుగుకొనలేదో, ఇంకా మారు మనస్సు పొందలేదో, బాప్తిసం పొందలేదో, రక్షణ పొందలేదో, అలాంటి వారు ఈ రోజే ఆయనను నమ్ముకొనవలెను. ఇది అనుకూల సమయము, ఈ సమయము రక్షణ దినము. కావున ఈ దినమందు మరి మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన శిలువ దగ్గరికి వచ్చి మీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో మీ యొక్క పాపములను కడిగి వేసుకొని మరి మీరు నీతిమంతులుగా తీర్చబడిన యెడల ఇదిగో నిశ్చయముగా దేవుడు మీకు మహిమను అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మీరు దేవుని యొక్క మహిమను ప్రకాశించినటువంటి వారుగా మారబోతున్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ విధంగా చేయుటకు ప్రభువు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేయుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. తండ్రి, ఈ రోజు నాయనా ఇదిగో మరి మేము పొందబోనటువంటి మహిమను గురించి నా తండ్రి పొందినటువంటి మహిమను గురించి నైనా మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీ నామమునకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. ఇదిగో నైనా మేము మహిమ నుండి అధిక మహిమ పొందుతూ పరిశుద్ధాత్మ ద్వారా మీ పోలికగా మార్చబడుతూ నా తండ్రి ఈ లోకంలో జీవించుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఇదిగో ఇంకా ఎంతమంది అయితే మీ యొక్క మహిమను పొందలేదో, ఇంకా పాపములు ఏందే నిలిచి ఉంటున్నారో అట్టి వారు మీ కుమారుని రక్తం ద్వారా విమోచింపబడి మీరు అనుగ్రహించినటువంటి మహిమను పొందుటకు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము. ఇదిగో ప్రభువా, ఈ వాక్యము వినుసున్నటువంటి వారిలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. ఇదిగో వారిని మీ సాక్షులుగాను సేవకులుగాను మలుచుకొనమని ప్రాధేయపడుచున్నాను. అదే సమయంలో నాయనా ఇదిగో మా యొక్క దేశం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క దేశమును ఆశీర్వదించండి, వరిదిల్ల చేయండి. అన్ని రంగాలలో కూడా నాయనా ఇదిగో మా యొక్క దేశం నా తండ్రి అభివృద్ధి చెందినట్లు ఇదిగో నాయనా ప్రపంచంలోనే నాయనా ఇదిగో గొప్ప దేశముగా మారునట్లు నా తండ్రి మా యొక్క దేశమును మీరు మిక్కిలిగా ఆశీర్వదించమని ప్రాధేయపడుచున్నాను. ప్రభువా, కృప చూపించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు ద్వారానే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరులు సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అను ఈ కార్యక్రమమును వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.